అందరికీ నమస్కారం. ఈరోజు మనం గణితంలో చాలా కీలకమైన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫంక్షన్స్. అసలు వీటిని మ్యాథ్స్ వరల్డ్‌లో వీఐపీలు అని ఎందుకంటారో అదేంటో చూద్దాం. మొదటగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఈ ప్రశ్న కొంచెం సంబంధం లేనట్టు అనిపించొచ్చు, కాని దీని సమాధానంలోనే ఫంక్షన్ల వెనుకున్న అస్సలు సీక్రెట్ దాగి ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి టాపర్ ఒక స్టూడెంటే? కరెక్టే. కానీ ప్రతి స్టూడెంట్ టాపర్ అవుతాడా? అవ్వడు కదా. ఎందుకంటే టాపర్ అవ్వాలంటే కొన్ని ప్రత్యేకమైన రూల్స్ పాటించాలి. సరిగ్గా ఇదే ఐడియా ఫంక్షన్లకు కూడా వర్తిస్తుంది. ప్రతి ఫంక్షన్ ఒక మ్యాథమెటికల్ రిలేషనే, కానీ ప్రతి రిలేషన్ ఫంక్షన్ కాదు. ఎందుకంటే ఫంక్షన్లు కూడా కొన్ని ఖచ్చితమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. మరి ఒక మామూలు రిలేషన్ని ఒక ఫంక్షన్గా మార్చే ఆ స్పెషాలిటీ ఏంటి? ఎలాగైతే ఒక స్టూడెంట్కి టాపర్ అవ్వాలంటే డిసిప్లిన్ కావాలో, అలాగే ఒక రిలేషన్ ఫంక్షన్గా మారాలంటే రెండు గోల్డెన్ రూల్స్ పాటించి తీరాలి. ఆ రూల్స్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న అనాలజీ వాడదాం. ఇన్పుట్లని స్టూడెంట్స్ అనుకుందాం, ఇక అవుట్పుట్లని కాలేజెస్ అనుకుందాం. ఆ రూల్స్ ఏంటో తెలుసా? చాలా సింపుల్. 1. ప్రతి స్టూడెంట్కి అడ్మిషన్ దొరకాలి, అంటే ఎవ్వరూ మిగిలిపోకూడదు. ఇక 2. ఒక స్టూడెంట్ ఒకే కాలేజ్లో చేరగలడు, అంతే. ఇప్పుడు వీటి గురించి ఇంకాస్త డీటెయిల్గా చూద్దాం. మొదటి రూల్ ఏంటంటే ప్రతి ఇన్పుట్కి ఒక అవుట్పుట్ ఖచ్చితంగా ఉండాలి. మన అనాలజీలో చెప్పాలంటే ఏ ఒక్క స్టూడెంట్ కూడా కాలేజ్ లేకుండా బయట మిగిలిపోకూడదు. అలా జరిగితే అది ఫంక్షన్ కాదు. సో ఒక రిలేషన్ ఫంక్షన్గా ఉండాలంటే ప్రతి విద్యార్థికి ఒక కళాశాల అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక రెండో రూల్, ఇది చాలా ముఖ్యం. ఒక ఇన్పుట్ అంటే ఒక స్టూడెంట్ ఒకేసారి రెండు వేర్వేరు కాలేజీల్లో చేరలేడు. అంటే ఒక ఇన్పుట్కి మల్టిపుల్ అవుట్పుట్లు ఉండకూడదు. అంటే ప్రతి విద్యార్థి ఒకే కాలేజ్లో చదవాలి, కానీ చాలామంది స్టూడెంట్స్ కలిసి ఒకే కాలేజ్లో చేరొచ్చు. అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. అది రూల్కి వ్యతిరేకం కాదు. ఓకే, ఇప్పుడు మనకు రూల్స్ తెలిసాయి కాబట్టి ఫంక్షన్లోని భాగాలకు కొన్ని అఫీషియల్ పేర్లున్నాయి. అవేంటో నేర్చుకుందాం. ఫస్ట్, డొమైన్. సింపుల్గా చెప్పాలంటే ఇది మొత్తం ఇన్పుట్ల సెట్. మన ఉదాహరణలో స్టూడెంట్స్ అందరి గ్రూప్ అన్నమాట. తరువాత కోడొమైన్. ఇది సాధ్యమయ్యే అన్ని అవుట్పుట్ల సెట్. అంటే మన ఉదాహరణలో అందుబాటులో ఉన్న అన్ని కాలేజీలు అని అర్థం. చివరిగా రేంజ్. ఇది అసలైన అవుట్పుట్ల సెట్. అంటే స్టూడెంట్స్ నిజంగా ఏ కాలేజ్లో అయితే చేరారో ఆ కాలేజ్లో మాత్రమే. రేంజ్ ఎప్పుడూ కూడా కోడొమైన్లో ఒక చిన్న భాగం. అచ్చం మనలాగే ఫంక్షన్స్లో కూడా రకరకాల టైప్స్ ఉంటాయి. ప్రతిదానికి దాని స్వంత క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫంక్షన్ ఫ్యామిలీలోని 3 ముఖ్యమైన మెంబర్స్ని క్విక్గా పరిచయం చేసుకుందాం. 1-to-1 ఫంక్షన్ అంటే ప్రతి ఇన్పుట్కి ఒక యునీక్ అవుట్పుట్ ఉంటుంది. అంటే ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్ మాత్రమే అన్నట్టు. ఇక ఆన్-టు ఫంక్షన్ అంటే కోడొమైన్లోని ప్రతి అవుట్పుట్కి కనీసం ఒక ఇన్పుట్ అయినా ఉంటుంది. ఏ కాలేజ్ కూడా ఖాళీగా ఉండదు. ఒకవేళ ఒక ఫంక్షన్కి ఈ 2 క్వాలిటీస్ ఉంటే, అంటే అది 1-to-1 మరియు ఆన్-టు, 2 అయితే దాన్ని బైజెక్టివ్ ఫంక్షన్ అంటారు. ఇది ఒక పర్ఫెక్ట్ పేరింగ్ని క్రియేట్ చేస్తుంది. సరే, థియరీ చాలా అయింది. ఇదంతా ఒక రియల్ ఎగ్జాంపుల్తో ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ రూల్ ఉంది. అదే f(x) = x² + 1. అలాగే మనకు డొమైన్ అంటే ఇన్పుట్ల సెట్ కూడా ఇచ్చారు. మన పని ఏంటంటే ఈ ఇన్పుట్లను ఉపయోగించి అసలైన అవుట్పుట్లను అంటే రేంజ్ని కనుక్కోవడం. ఈ స్లైడ్లో చూడండి, మనం డొమైన్లోని ప్రతి ఇన్పుట్ను మన ఫంక్షన్లో పెట్టి లెక్కిస్తున్నాం. ప్రతి ఇన్పుట్ xకి దాని స్క్వేర్ కనుగొని దానికి ఒకటి యాడ్ చేస్తున్నాం. సింపుల్. సరే, మనం అన్ని ఇన్పుట్లను ఫంక్షన్లో పెట్టి చూసాం కదా. మనకొచ్చిన అవుట్పుట్లేంటి? 5, 2, 1, మళ్ళీ 2, మళ్ళీ 5. అయితే రేంజ్ అంటే ఏంటి? వచ్చిన యూనిక్ అవుట్పుట్లు మాత్రమే. అంటే రిపీట్ అయినవి తీసేస్తే మనకు మిగిలేది 1, 2, 5. ఇదే మన రేంజ్ అనమాట. చూసారు కదా, ఫంక్షన్ అంటే ఇదే. ఒక ఇన్పుట్ని ఒకే ఒక్క అవుట్పుట్కి లింక్ చేసే ఒక నమ్మకమైన రూల్. ఈ ఖచ్చితత్వం వల్లే మన టెక్నాలజీ ప్రపంచం పనిచేస్తోంది.
ఒక వెండింగ్ మెషీన్లో ఒక బటన్ నొక్కితే ఒకే డ్రింక్ వస్తుంది, రెండూ రావు కదా. ఆ ప్రెడిక్టబిలిటీయే ఫంక్షనల బలం. మనం గమనించకపోయినా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఫంక్షన్లే నడిపిస్తున్నాయి.